హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సుప్రియ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చూశాక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకోవాలండి. బౌల్లో ఒక 1/2 లీటర్ పాలని పోసుకోవాలి. ఈ పాలు మరిగేంత వరకు ఇంకో పొయ్యిపై మనం ప్యాన్ని పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల సేమియాని ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియాని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది ఫ్రై అయ్యేంత వరకు పక్క స్టవ్ మీద ఉన్న పాలు మరిగాయండి. ఇలా మరుగుతున్న పాలల్లో మనం ఫ్రై చేసుకున్న సేమియాలని మొత్తం వేసేసుకోవాలి. సేమియా వేసుకున్నాక దీన్ని ఇలా కలుపుకోవాలండి. ఈ సేమియాని మనం పాలల్లో మొత్తం ఉడికించుకోకుండా ఒక 75% వరకు సేమియాని ఉడికించుకోవాలండి. ఈ సేమియా 75% కుక్ అయ్యే వరకు మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్లో 1 కప్పు పాలు పోసుకొని ఇలా కలుపుకోవాలి. కప్పు పాలైనా పోసుకోవచ్చు, లేదంటే 1 కప్పు వాటర్ అయినా పోసుకొని కలుపుకోవచ్చండి. ఉండలు లేకుండా ఇలా పలుచగా కస్టర్డ్ పౌడర్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని మరుగుతున్న సేమియా పాలల్లో మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని మొత్తం వేసేసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ మొత్తం వేసుకున్నాక పాలని ఇలా బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మరిగాక సేమియాలని మనం పాలల్లో నుండి కొద్దిగా ఇలా చేతిలోకి తీసుకొని 75% కుక్ అయిందో లేదో ఇలా చూసుకోవాలండి. ఇలా 75% కుక్ అయిన సేమియా కస్టర్డ్ పాలల్లో 4 టీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక ఇలా కలుపుకొని ఇలా కొంచెం షుగర్ వేసుకున్నాక మొత్తం మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ సేమియా కస్టర్డ్ పాలని పక్కకు పెట్టేసుకున్నాక దీనిపై మీగడ కట్టకుండా చల్లారేంత వరకు మధ్య మధ్యలో మనం కలుపుతూ చల్లారబెట్టుకోవాలండి. ఇది మొత్తం చల్లారేంత వరకు మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత మూత పెట్టుకొని 1 అవర్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసిన ఈ సేమియా కస్టర్డ్ ఇలా కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. మీకు కనుక కొంచెం బాగా గట్టిగా అయినట్టయితే కొంచెం పాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమియా కస్టర్డ్ అయితే రెడీ అయిపోయిందండి. సేమియా కస్టర్డ్ని ఇంకొంచెం టేస్టీగా చేసుకోవాలంటే ముందుగా మనం 1 టీ స్పూన్ సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలండి. 2 బౌల్స్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని 2 స్పూన్ల సబ్జా గింజల్ని ఇందులో వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న సేమియా కస్టర్డ్ని కూడా వేసుకోవాలి. దీనిపై మనకు నచ్చిన ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. సేమియా కస్టర్డ్కి వీటితో ఇంకాస్త టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ నేనైతే సేమియా కస్టర్డ్లోనికి యాపిల్, ఎండు ద్రాక్ష, దానిమ్మ ఫ్రూట్స్ తీసుకున్నానండి. మీరు కూడా మీకు ఏవి ఇష్టమైతే ఆ ఫ్రూట్స్ని సేమియా కస్టర్డ్లోనికి కలుపుకోవచ్చండి. ఫ్రూట్స్ ద్వారా సేమియా కస్టర్డ్కి మరింత టేస్ట్ అనేది వస్తుంది. ఇందులో వేసుకున్న ప్రతి ఒక్కటి ఫ్రూట్స్ కానీ సబ్జా గింజలు కానీ మన హెల్త్కి చాలా మంచివండి. చూశారు కదా ఫ్రెండ్స్, టేస్టీ సేమియా కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని వెంటనే ప్రెస్ చేసేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.